వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 26 ఏళ్లుగా ఒడిశా పోలీసులు చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నటువంటి ఫరీదుపేట గ్రామానికి చెందిన ఎచ్చెర్ల మండలం బహిష్కృత వైసీపీ ఎంపీపీ మొదలవలస చిరంజీవిని గత రాత్రి ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. 1999లో కోరాపుట్ జిల్లా తామన్జోడ్ సమీపంలో వ్యాపార నిమిత్తం అక్కడ వ్యాపారులకి ఆయనకి మధ్య జరిగిన గొడవలో అప్పట్లో కేసు నమోదైంది. వ్యాపారులను చీట్ చేయడంతో పాటు వారిని బెదిరించారన్నటువంటి ఆరోపణల మీద సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. 26 ఏళ్లుగా మొదలవలస చిరంజీవి ఒడిశా పోలీసులు చిక్కపోవడంతో ఎట్టకేలకు గత రాత్రి మాత్రం జిల్లా పోలీసులు ఆశ్రయించారు. జిల్లా పోలీసుల సహకారంతో గత రాత్రి 1:30 సమయంలో ఇంట్లో ఉన్నటువంటి మొదలవలస చిరంజీవిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల చూస్తే కనుక 19వ తేదీన ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి సత్తారు గోపి హత్యకు గురికావడం, ఆ హత్యకు సంబంధించిన 9 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయనకు ప్రధాన అనుచరుడైన గోపి హత్య అనంతరం ఒడిశా పోలీసులు ఈరోజు మొదలవలస చిరంజీవిని అరెస్ట్ చేయడంతో మాత్రం మరోసారి ఫరీదుపేట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైంది. 2024 ఫిబ్రవరి నెలలో ఎచ్చెర్ల వైస్ ఎంపీపీ అయినటువంటి జరుగుల శంకర్పై కూడాను హత్యకు పాల్పడ్డ విషయంలో మొదలవలస చిరంజీవి ప్రధాన నిందితుడు కావడం, ఈ 2 కేసులతో పాటు ఈరోజు ఒడిశా పోలీసులు అంటే 26 ఏళ్ల క్రితం నమోదైనటువంటి ఆ ఫిర్యాదులో ఇప్పటి వరకు ఒడిశా పోలీసులు తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి చిరంజీవిని అరెస్ట్ విషయంలో మాత్రం ఒడిశా పోలీసులు మాత్రం చుక్కలు చూపించారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే వృత్తిరీత్యా ఆయన హైకోర్టు న్యాయవాది కావడంతో మాత్రం ఒడిశా పోలీసులు చిక్కకుండా తప్పించు తిరిగారు. కాకపోతే గోపి హత్య అనంతరం మాత్రం ఈరోజు మొదలవలస చిరంజీవి ఒంటరివాడు కావడంతో మాత్రం ఎట్టకేలకు అరెస్ట్ చేసే ఒక అవకాశాన్ని మాత్రం ఒడిశా పోలీసులు ఒడిసి పట్టుకున్నారు. అందులో భాగంగా గత రాత్రి 1:30 సమయంలో గ్రామంలో ఆయన స్వగ్రంలో ఉంటుండగానే పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఎవరైతే మొదలవలస చిరంజీవిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ అరెస్ట్ విషయం మాత్రం పగలు జరిగినట్టయితే ఆయన అనుచరులు ఎక్కడ అడ్డుపడతారనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ఒడిశా పోలీసులు మాత్రం ఆయన అరెస్ట్ చేయడానికి మాత్రం రంగం సిద్ధం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి చిరంజీవిని మాత్రం అరెస్ట్ చేయడానికి స్థానిక పోలీసుల సహకారంతో గ్రామస్తులు ఎవరికీ తెలియకుండా ఆయన మాత్రం అరెస్ట్ చేసి ఒడిశాకు తరలించడం జరిగింది. తోటి వ్యాపారులని చీట్ చేశారు, అదేవిధంగా వారిని బెదిరించారన్నటువంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేసినటువంటి ఒడిశా పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంచారన్న విషయం కూడాను బంధువులు తెలియజేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. ప్రస్తుతం ఏదైతే బహిష్కృత వైసీపీ ఎంపీపీ అయినటువంటి చిరంజీవి అరెస్ట్తో ఒక్కసారిగా ఫరీదుపేట గ్రామంలో మరొకసారి అలజడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలిసిన జిల్లా పోలీసులు మాత్రం ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హత్య జరిగినటువంటి 15 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఎక్కడ మళ్ళీ ఇది రాజకీయ రంగు పులుతుందో అనే ఉద్దేశంతో పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలు మాత్రం గ్రామంలో ఇప్పటికే పహారా ఏర్పాటు చేశారు. ఏదైతే గోపి హత్య తర్వాత అది కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్యగా తేలడంతో మాత్రం పరిస్థితి సద్దుమణుగుతున్న ఈ తరుణంలో మళ్ళీ మొదలవలస చిరంజీవిని ఒడిశా పోలీసు అరెస్ట్ చేసిన విషయంపై మాత్రం రాజకీయ దుమారం ఎక్కడ చెలరేగుతుందంటే క్యాలిక్యులేటెడ్ మోడ్లో ఈరోజు మాత్రం పోలీసులు వ్యవహరించారు. 26 ఏళ్ల అనంతరం ఏదైతే 1999లో కేసు నమోదైన ప్రధాన నిందితుగా ఉన్నటువంటి మొదలవలస చిరంజీవిని అరెస్ట్ చేయడం మాత్రం బంధువులు కూడా ఒకసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసినటువంటి అన్యాయులు కూడాను ఆయన ఎక్కడ ఉంచారు, ఒడిశా తీసుకెళ్లినటువంటి వారు మాత్రం కోరాపుట్ జిల్లా దామన్చోడ్కు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారనే విషయం తప్ప ఇంకా వారిని ఎక్కడ ఉంచారనే విషయం తెలియపడంతో బంధువులందరూ చిరంజీవి ఆచూకు కోసం మాత్రం ఆరా తీయడం మొదలుపెట్టారు. కాకపోతే జిల్లా పోలీసుల సహకారంతో ఎట్టకేలకు ఒడిశా పోలీసులు మాత్రం మొదలవలస చిరంజీవిని అరెస్ట్ చేయడం మాత్రం మరోసారి ఫరీదుపేట గ్రామం ఉలిక్కిపాటు గురైందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.